హాయ్ అండి, వెల్కమ్ టు మన్హా కిచెన్ టిప్ అండి. టుడే టిప్ వచ్చేసి కిచెన్ టిప్ కాదండి, హెల్త్ గురించి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే నాకు సైనస్ ప్రాబ్లం ఉందండి, చాలా రోజుల నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలి అని చాలా పెద్ద లిస్ట్ చెప్పిరండి. ఈఎన్టీ దగ్గరికి వెళ్తే బీపీ చెక్ చేయించుకోమన్నారు, షుగర్ చెక్ చేయించుకున్నారు, ఈసీజీ అన్నారు, బ్లడ్ టెస్ట్ అన్నారు. మళ్ళీ 25,000 వచ్చేసి ఫీజు, 2 రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పిరండి. నాకైతే ఇంకా భయం వేసి చేయించుకోలేదు. ఇట్లా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటే అక్కడ చెప్పిరండి. ఆ సర్జరీ ఎన్నిసార్లు చేయించుకున్నా మళ్ళీ నోస్ పాలిష్ వస్తూనే ఉంటాయి. కాకపోతే సర్జరీ చేయించుకుంటే దానికంటే కూడా దాన్ని రాకుండా చూసుకోవడమే ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ, ఇంకా లెమన్ వాటర్, జ్యూస్లు అలాంటివి తీసుకోవద్దండి. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఏమీ వాడకుండా. అవి నోస్ పాలిష్ అనేవి పెరగకుండా ఉంటాయి. డస్ట్ ఎలర్జీ, డస్ట్ వల్ల కూడా కొంచెం సైనస్ ప్రాబ్లం వస్తుందండి. హెడేక్, బాగా హెడేక్ ఉండడం, బాగా తుమ్ములు రావడం, ముక్కుల నుంచి బాగా వాటర్ కావడం, అన్ఈజీనెస్గా ఉండటం, జ్వరం రావడం, ఇలాంటివన్నీ వస్తాయండి. మళ్ళీ నాకు ఈ మధ్య మళ్ళీ కొంచెం సైనస్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి అయితే వచ్చినామండి. ఇక్కడ ఓపీ లైన్ చాలా పెద్దగా ఉంది కదా, సరే ఇదైతే చెప్దామని. ఇప్పుడు చాలామందికి సైనటైటిస్ ప్రాబ్లం అయితే వస్తూనే ఉందండి. నోస్ ప్రాబ్లం అనేది కూడా వస్తూనే ఉంది. ఇది చెప్పేది ఏంటంటే, సైనటైటిస్ ప్రాబ్లం రాగానే నోస్ పాలిష్ గురించి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మనం జాగ్రత్తగా కేర్ తీసుకొని ఉంటే ప్రాబ్లం పెరగకుండా చూసుకోవచ్చు. అదైతే తగ్గటం అనేది మాత్రం ఉండదండి. కాకపోతే సర్జరీ మాత్రం చేయించుకోవద్దు. ఇలా మెడిసిన్స్ తోటి కూడా తగ్గించుకోవచ్చు. మళ్ళీ కూలీస్ అవన్నీ కూడా మనం తినే ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకుంటే సర్జరీకి వెళ్ళాల్సిన పని లేదండి. మనం ఎన్నిసార్లు సర్జరీ చేయించుకున్నా మళ్ళీ తిరిగి పెరుగుతూనే ఉంటాయండి. కాబట్టి